అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే రావడం అనేటువంటి జరిగింది. వివిధ రకాల జిల్లాల్లో ఉన్నటువంటి సిఆర్టీ, పీజీ సిఆర్టీ, టీజీటీ, పీజీటీ, గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా నోటిఫికేషన్స్ అనేటువంటి రావడం అయితే జరిగింది. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే చివరి వరకు చూడండి, వీడియో లెంత్ కొంత ఎక్కువ అయినా కూడా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. మొదటి అంశం కనుక చూసుకుంటే మనకు 12,256 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఎస్సి నుంచి మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. దానికి అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ. ఎక్కువ పోస్టులు నార్మల్గా మనకు ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకి ఎలిజిబుల్ అనేటువంటిది అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్గా ముఖ్యమైనటువంటి తేదీలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. నిన్ననే మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఫీజు వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఇప్పుడే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్, ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అంటూ వనపర్తి జిల్లాకు సంబంధించి అయితే మనం చూడవచ్చు. వనపర్తి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీలను భర్తీ చేయనట్లు జోనల్ అధికారి విద్యులత ఇక్కడ తెలిపారు. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు తేదీ 27 ఈ మంత్ 27 అయితే మహిళా డిగ్రీ కాలేజ్ వనపర్తి నాగవరంలోని సాంఘిక సంక్షేమ కళాశాలలో అర్హత సర్టిఫికెట్స్ ఒరిజినల్ జిరాక్స్ డెమోతో హాజరు కావాలని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బాలికల పాఠశాల కళాశాలలో బోధించేందుకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బాలుర పాఠశాలలో కళాశాలలో జేఎల్ కెమిస్ట్రీ 1, టీజీటీ హిందీ 2, టీజీటీ మ్యాథ్స్ 1, పీజీటీ బయోసైన్స్ 1, టీజీటీ 1, బయోసైన్స్ 1, టీజీటీ ఫిజికల్ సైన్స్ 1, టీజీటీ ఫిజికల్ సైన్స్ 1. ఇక్కడ క్లియర్గా మీకు దీనికి సంబంధించి మిగిలినటువంటి పోస్టుల వారిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే, పార్ట్ టైం అధ్యాపకుల పోస్టుల భర్తీకి అంటూ రాయపర్తి వరంగల్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. ఇది సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు బాలికలకు సంబంధించి దుగ్గండి, రాయపర్తి, పర్వతగిరి టీఎస్డబ్ల్యూఆర్ఎస్ డిగ్రీ కళాశాల ఫర్ ఉమెన్ వరంగల్ ఈస్ట్లో ఈ విద్యా సంవత్సరానికి పార్ట్ టైం అధ్యాపకుల పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఎస్ సరిత ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ లెక్చరర్లు కనుక చూసుకుంటే గణితం 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1, పీజీటీ బయాలజీ 1, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే అర్హులైనటువంటి అభ్యర్థులు బయోడేటా, విద్యా అర్హత ధ్రువపత్రాలను ఈ నెల 25 నుంచి 27 వరకు, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఉదయం 10 నుంచి 4 మధ్య రాయపర్తిలో దరఖాస్తు చేసుకోవాలని, మిగతా వివరాలకి ఇక్కడ నంబర్ కూడా ఇచ్చారు. దీన్ని కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు వరంగల్ డిస్టిక్కి సంబంధించి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే, మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి లక్షెట్పేటకు సంబంధించి కాలేజు మరియు స్కూళ్ళలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి దాదాపుగా 32 ఖాళీలు అయితే ఉన్నాయి. ఆ ఖాళీలు కనుక చూసుకుంటే మనకి ఈ రకంగా ఉండడం అయితే జరిగింది. వాటికి సంబంధించి ఈ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు తాత్కాలిక అధ్యాపకుల కోసం అయితే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నది. లక్షెట్పేట గురుకుల ప్రిన్సిపాల్ రమా కళ్యాణి అయితే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ లెక్చరర్లో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, పీజీటీ విభాగంలో గణితము, ఇంగ్లీషు, బయోసైన్స్, సోషల్తో పాటు టీజీటీ బయోసైన్స్ దరఖాస్తులు అనేటువంటి స్వీకరించడం జరుగుతుందన్నారు. జూనియర్ లెక్చరర్ పీజీటీ పోస్టులకు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులు 50% మార్కులతో ఉత్తీర్ణులై పీజీ బీఈడీ కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా టీజీటీ పోస్టులకు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, బీకామ్, బీఏలో 50% మార్కులతో ఉత్తీర్ణత బీఈడీ కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులకు ఈ నెల 27వ తారీఖున లక్షెట్పేట గురుకులంలో సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం డెమో తరగతులు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు ఈ అఫీషియల్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. మిగిలినటువంటి ఈ పోస్టులకు సంబంధించి, మెయిల్కి సంబంధించి ఏమున్నాయి, సాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఒకసారి క్లియర్గా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. మొత్తంగా 32 ఖాళీలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది పత్రికా ప్రకటనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మన గ్రూప్లో కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, గ్రూప్ లింక్ ఉంటుంది. గ్రూప్ ఫుల్ అయితే వాట్సాప్ ఛానల్లో మీరు ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్లో మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అంతాయి. ఫ్రీ మెటీరియల్, ఫ్రీ కంటెంట్ కూడా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి కూడా ఎప్పటికీ షేర్ చేస్తూనే ఉంటాను. కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్
రెసిడెన్షియల్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి ఇక్కడ ఆహ్వానిస్తున్నట్లు డిఓ సచ్చిదానందచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంటెంట్, కుక్, అటెండర్, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేందుకు ఆసక్తి కలిగిన వారు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అకౌంటెంట్కు కామర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్ టాలీ అనుభవం ఉండాలని, కుక్, అటెండర్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులను పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇక్కడ ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. సమగ్ర శిక్షా కార్యాలయంలో కూడా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ పోస్టు కోసం కూడా ఇక్కడ దరఖాస్తులు ఉన్నాయి. అదేవిధంగా మిగిలినటువంటి పోస్టులు కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే గద్వాల్ జిల్లాకు సంబంధించి గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులకు రేపు డెమో అంటూ 20వ తారీఖు అంటే ఈ రోజే ఒకసారి చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలకు సంబంధించి గట్టు మానవపాడు బాలికల, గద్వాల ఐటికలకు సంబంధించి గురుకులాల్లో పనిచేసేందుకు ఆసక్తి కలిగినటువంటి నిరుద్యోగులు ఈ నెల 20వ తేదీన వీరాపురం పాఠశాలలో నిర్వహించే డెమోకు హాజరు కావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది. నిన్న కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మీకు ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మైనార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలు అనేటువంటివి కనుక చూసుకుంటే భర్తీ చేసేందుకైతే నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. తెలంగాణ మైనార్టీకి సంబంధించి ఇక్కడ దానికి సమాచారం చూడొచ్చు. మైనార్టీ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టుల పూర్తికి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మైనార్టీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ మన పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాల పోస్టులు భర్తీ చేసేందుకు టీజీటీలు, పీజీటీలు, జూనియర్ లెక్చరర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిప్యూటీ వార్డెను, ఇతర పోస్టులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలియజేసింది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలతో నాంపల్లిలోని హజ్ హౌస్లో ఈ నెల 29 లోపు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏమేమి ఖాళీగా ఉన్నాయి అనేటువంటిది కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీకి అయితే నోటిఫికేషన్. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్, స్పోర్ట్స్, డిస్ట్రిక్ట్ ఖాళీలు ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఐఐటి, జేడబ్ల్యూఈ, నీట్, సిఎంఏ, క్లాట్, యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు నిపుణులైన బోధనా సిబ్బందిని దరఖాస్తుల కోసం ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 117 పోస్టుల్లో ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సిఇఓ పోస్టులు, 50 డిస్ట్రిక్ట్ సిఇఓ పోస్టులు, 67 ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నది. ఈ నెల 30 లోపు సరూర్ నగర్లోని ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ఇక్కడ వివరాలకు వెబ్సైట్ లేదా అఫీషియల్ నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం అనేటువంటిది అయితే రావడం అనేటువంటిది జరుగుతుంది. అంగన్వాడీల్లో కొలువులు అంటే ఈ రకంగా మిగిలిన జిల్లాల వారీగా కూడా ఖాళీలు ఇస్తున్నారు. అంటే నోటిఫికేషన్లు వచ్చినాయా సార్ అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనం ఆల్రెడీ మొన్న ఏ జిల్లాల్లో ఏ రకమైనటువంటి ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీకు క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. అందులో కనుక చూసుకుంటే మనకు క్లియర్గా ఆ ఖాళీల వివరాలు అనేటువంటివి ఈ రకంగా ఆర్టికల్స్ రూపంలో వస్తున్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా నోటిఫికేషన్ అనేటువంటిది మాత్రం ఒక 2 జిల్లాలకు మాత్రమే రావడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆ జిల్లాలకు సంబంధించి పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, ఇప్పుడే ఓపెన్ చేసిన. ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మనకు 6 జూలై వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులోనే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఎట్లా చేయాలన్నది కూడా వీడియో లాస్ట్లో మీకు ఒక వీడియో అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అందులో చెప్పడం జరిగింది అర్హతలు ఏముంటాయి, పారామీటర్స్ ఏముంటాయని. మహబూబ్ నగర్ జిల్లాకు మాత్రం ఈ నెల 30 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు చూడొచ్చు మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాను నేను. ఇందులో 2 జిల్లాలకు సంబంధించి ఇక్కడ గ్రీన్ కలర్లో ఓపెన్ అయ్యి కనిపిస్తున్నాయి, అవి మాత్రమే ఓపెన్ అయినాయి. మిగిలినవి కూడా అతి త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి. రాగానే మీకు దానికి సంబంధించిన సమాచారం అనేటువంటిది ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు అంగన్వాడీకి సంబంధించి భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అంటూ గెస్ట్ ఫ్యాకల్టీకి రిలేటెడ్గా ఇది మనకు ఇక్కడ మన జనగామ డిస్టిక్కి సంబంధించినటువంటి అంశాలండి ఇవి. గిరిపురం మరిపేడ కేజీబీలోని వృత్తి విద్య కోర్సు బోధన కోసం గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడానికి జూన్ 25 నుంచి 27 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంయూ అనిత బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పీజీసీఆర్టీ ఇంగ్లీషు, పీజీసీఆర్టీ నర్సింగ్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఎంఏ ఇంగ్లీషు, బీఈడీ ఇంగ్లీషు, మెథడాలజీ, టెట్ అర్హత కలిగినటువంటి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పీజీసీఆర్టీ నర్సింగ్కు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలన్నారు. పూర్తి సమాచారం అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ దంతాలపల్లిలో టీచర్లకు మండలంలోని కేంద్రంలోని కేజీబీలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయ
మహిళా అభ్యర్థుల నుంచి అయితే ఉపాధ్యాయ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లయితే స్థానిక ఎంఈఓ శ్రీదేవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేజీబీఓలో 6 నుంచి 9వ తరగతి వరకు బీఎడ్ హెచ్పీటీ పూర్తి చేసి టెట్ క్వాలిఫై అయిన వారు గణితము హిందీ బోధనకు అర్హులన్నారు. ఎంపికైన వారు 2026-27 సంవత్సరానికి పనిచేయాల్సిందన్నారు. ఈ నెల 26 లోపు దరఖాస్తులను కేజీబీవీలో సమర్పించాలని కోరబడేటువంటిది అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక చూసుకుంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి జిల్లాలోని 6 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలలు సంబంధించి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకైతే తాత్కాలిక బోధన సిబ్బంది ఎంపికకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గురుకుల సమన్వయ అధికారి శ్రీనాథ్ కోరారు. ఇందులో 5 సైన్స్ కళాశాలలు, ఒక ఆర్ట్స్ కళాశాల ఉండగా ఈ నెల 29న సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లిలోని సంక్షేమ గురుకుల పాఠశాలలో నేరుగా దరఖాస్తులు ఇవ్వాలన్నారు. ఉదయము ఇక్కడ మనకు 9 నుంచి 11 గంటల వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అనంతరం డెమో ఉంటుందని జిల్లా సమన్వయ అధికారి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇందులో జూనియర్ లెక్చరర్ పీజీటీ పోస్టులకు యూజీసీ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి అయితే కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలన్నారు. టీజీటీ పోస్టులకు బీఎస్సీ, బీఏ, బీకామ్, బీఈడీ అర్హతగా ఉండాలన్నారు. ఆర్ట్ టీచర్కు బీఎఫ్ఏ, టీసీసీ అర్హత. మ్యూజిక్ టీచర్ పోస్టుకు ఏదైనా డిగ్రీ క్లాసికల్ మ్యూజిక్లో డిప్లొమా ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఇక అంబేద్కర్ యూనివర్సిటీలో కనుక చూసుకుంటే డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకైతే మొదలు కావడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, డిప్లొమా తదితర అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. లేట్ పెంచుతారు అది అని చూడకండి. దానికి సంబంధించిన కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి అయితే ఆఫీషియల్ సైట్లో మీకు పూర్తి సమాచారం అయితే ఉంటుంది. హైదరాబాద్లోని నిమ్స్లో ఏడాది కాంట్రాక్ట్ బేసిక్ పైన ₹32,682 జీతంతో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన తెలంగాణ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇక్కడ ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు జూన్ 25 సాయంత్రం 5 గంటల లోపు, అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉన్నది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేటువంటి మన ఛానల్ అందించడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.